వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి. మీరందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి. అలానే మీరు చూడడం వల్ల నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి దగ్గర అవుతాయండి. వీడియోస్ తెలియని వాళ్ళకి విషయాలు కొన్ని తెలుస్తాయి. సో ఈరోజు కొత్తగా ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే కనుక మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన అంగన్వాడీలో కొన్ని మార్పులు అయితే చేశారండి. వంటశాలకు సంబంధించింది అవేంటో అనేది ఒకసారి మీకు చూపిస్తాను. చూసేద్దాం పదండి. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే కనుక మన డిన్నర్ వేర్ సెట్ ఇచ్చారండి అంగన్వాడీ స్కూల్స్కి. అలానే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి వీగార్డ్ వాళ్ళది ఇండక్షన్ స్టవ్ అయితే ఇచ్చారండి. ఐటమ్స్ అయితేనండి ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇవైతే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇచ్చారండి. స్టార్ట్ చేశారు నిదానంగా అన్ని సెంటర్స్కి అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఇవనేది మొదలు పెట్టబోతున్నారండి. అలానే మా పల్నాడు డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి మా ప్రాజెక్ట్కి అయితే వచ్చాయండి. అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే వాడటం అనేది కొద్దిగా అలవాటు పడాలి. అంటే హెల్పర్స్ పాపం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలియడం అనేది కొద్దిగా ఇంపార్టెంట్. అందుకని టీచర్లకి వీటి గురించి తెలియపరిచి వాళ్ళు ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా చెప్పారండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చూడండి, ఇదేమో ఇండక్షన్ స్టవ్ అండి. దీన్ని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు చూడండి ప్యాకింగ్ ఎంత బాగా చేశారో. వీటిలో ఐటమ్స్ ఈ స్టవ్కి ఏమీ కాకూడదని ఇన్ని పేపర్ది ఐటమ్స్ ఫుడ్ పేపర్ ఐటమ్స్ పెట్టి ప్యాక్ చేసి ఇచ్చారండి. సో మీకైతే ఇండక్షన్ స్టవ్ అనేది నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో కదండి, చాలా క్యూట్గా ఉంది. దీని మీద అయితే మన అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. చూసారా చాలా స్మూత్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇది వాడడం అనేది మనం అంగన్వాడీ సెంటర్స్లో ఇది ఒక్కటే కాదండి, దీంతో పాటు మనకి గ్యాస్ కూడా అందుబాటులో పెట్టుకోమన్నారు. అంటే ఇన్ కేసు మనం వాడే టైంలో ఇంకా ఏమైనా పవర్ పోతే కనుక మనం గ్యాస్ పొయ్యి మీద కూడా చేయాల్సి వస్తుంది. వీటికి సంబంధించి కూడా ఈ ఐటమ్స్ ఇవ్వడమే కాకుండా వీటికి సంబంధించి మనకు కూడా కరెంట్ బిల్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు మన గవర్నమెంట్. అందుకనని మనకి ఇవన్నీ పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి ప్రతి ఇలాంటి ఇండక్షన్ స్టవ్లు కుకింగ్ వేర్ ఐటమ్స్ ఇచ్చారండి. సో ఇదండి స్టవ్, మంచి కంపెనీ స్టవ్ ఇచ్చారు. సో ఇందులో కొన్ని బటన్స్ ఉన్నాయండి. ఇదేమో ఆన్ ఆఫ్ బటన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డీప్ ఫ్రైకి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది కర్రీదండి. ఇదేమో ప్రెషర్ కుక్కర్ పెట్టేది. ఇటు వచ్చేసరికి గ్రేవీ కర్రీస్ చేయడానికి వాటికి మనం పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేయాలన్నా మిల్క్ కాగబెట్టాలన్నా మిల్క్ ఆప్షన్ అయితే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసరికి రోటీ కానీ తవాక్ కానీ అట్లాంటి వాటికి సంబంధించింది. అదేవిధంగా ఈ స్టవ్ని మనం కరెంట్లో పెట్టినప్పుడే కాకుండా ఇది హై స్లో మీడియం కూడా పెట్టారండి. యూజ్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టవ్ మీద మనకి అల్యూమినియం వస్తువులు అనేది ఏది పనిచేయదండి. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన స్టీల్ ఐటమ్స్, మనం ఏదైనా స్టీల్ ఐటమ్స్ ఉంటే కనుక మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో వీటి మీద ఓన్లీ స్టీల్ ఐటమ్సే మనం కుకింగ్ చేయాలి. సో ఇదండి దీని స్టార్టింగ్ హై ప్రెషర్ వచ్చేసరికి టెంపరేచర్ వచ్చేసరికి 2000 వోల్ట్స్ దాకా కనిపిస్తుందండి. మిల్క్ వాటర్ దగ్గర అయితే ఇంకా 800 చూపిస్తుందండి. గ్రేవీకి వచ్చేసరికి 1200 వోల్ట్స్ చూపిస్తుంది. ప్రెషర్ కుక్కర్ కూడా 1200 చూపిస్తుందండి. ఇదైతే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది మన అంగన్వాడీ సెంటర్లో వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలండి. ఇది సపరేట్గా కొద్దిగా ఒక పిల్లలు రాని ప్లేస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎవ్రీ టైం మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఏదన్నా మనకు కొద్దిగా ఆదమర్చినా మా పిల్లలు దీని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది.
సో ఇది వాడేటప్పుడు మాత్రం ప్రతి ఒక్క టీచర్ కానీ అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ చాలా జాగ్రత్త వహించాలి. అలానే విధంగా ఏంటంటే కుకింగ్ కూడా తొందరగా అవుతుందండి. దీని మీద వర్క్ చేస్తే మాత్రం లేట్ అవుతుందని చాలామంది అపోహ పడుతున్నారు. అలాంటిది ఏం లేదు. దీని మీద వంట కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఐటమ్స్ కూడా ఏది మాడదు. ఇందులో ఫుడ్ ఐటమ్ అనేది ఏది మాడదు, చాలా టేస్ట్గా ఉంటుంది. మేమైతే ఆల్రెడీ మా అంగన్వాడీ సెంటర్లో యూజ్ చేస్తున్నామండి. ఇది ఎలా ఆపరేట్ చేయాలనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకైతే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ డిన్నర్ వేర్ చూద్దామా? చూడండి, స్టీల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఎంత బాగున్నాయో స్టీల్ ఐటమ్స్ అన్నీ మనకి బ్రాండెడ్ ఐటమ్సే ఇచ్చారండి. వెయిట్ కూడా చాలా బాగున్నాయి, ఏమీ పలచనవి ఇవ్వలేదు. ఇదేమో మన ఎగ్స్ కానీ వాళ్ళకి ఎగ్స్కి వాటికి యూజ్ చేయడానికి ఇచ్చారు. మిల్క్కి గిన్నెలు. ఇదిగోండి, చూడండి స్టీల్ ఎంత బాగుందో అండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఐటమ్ ఇదేమో ప్రెషర్ కుక్కర్ అండి. ఇదేమో 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ ఇచ్చారండి. చాలా బాగుందండి. స్టెయిన్లెస్ స్టీల్. అసలు వెయిట్ కూడా ఎంత బాగుందో అండి కుక్కర్ మాత్రం. దీనిలోనేమో మనం రైస్ వాటికి, ఒకటేమో ఎగ్స్కి, ఒకటి పాలకి, ఒకటేమో కర్రీస్కి. చాలా బాగుందండి. మీరందరూ మన అంగన్వాడీ స్కూల్ వచ్చిన పొయ్యితో మనం ఇలాంటి ఎసెన్షియల్తో ఇవన్నీ కూడా వస్తువులు ఉపయోగించి మనం మంచిగా వంట చేసి మన పిల్లలు పెట్టి చాలా టేస్టీగా ఫుడ్ అనేది తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.